నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ టు ప్లస్ టీవీ. శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు లోపల మాత్రం హాట్‌గా చర్చ జరుగుతా ఉంది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ కేస్ విషయంలో ఒక వాదన అయితే నడుస్తుంది. దీంట్లో ఖచ్చితంగా స్కామ్ జరిగింది. 600 కోట్ల కుంభకోణం జరిగింది అని అంటున్నారు. అలాగే ఈరోజు అసెంబ్లీలో కొన్ని విషయాలు కూడా ప్రస్తావించడం జరిగింది. మరి అక్కడ జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా మనం ఈరోజు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అలాగే మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి గారు. ఆయన అడుగుదాం. నమస్తే సార్. నమస్తే అండి. అసెంబ్లీలో మీరు చూసే ఉన్నట్టున్నారు. వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా నిజంగానే చాలా హార్ట్‌ని పెంచే విధంగా ఉన్నాయి. ఒకరు చాలా బీభత్సంగానే ఆరోపణలు అయితే చేసుకుంటున్నారు. ముఖ్యంగా నిన్న అసెంబ్లీలో వీళ్ళేం చెప్తున్నారంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫార్ములా ఈ కార్ కేసు విషయంలో ఖచ్చితంగా స్కామ్ జరిగింది. దీంట్లో అరెస్ట్ చేస్తాం. ఈడీ కూడా ఎంటర్ అయింది. మరి ఈడీ ఎంటర్ అయిన దాన్ని మనం ఎట్లా చూడాలంటే, కేస్ ఫైల్ అయిన ఇమీడియట్‌గానే ఈడీ ఎంటర్ అయింది. సో, ఇమీడియట్‌గా అరెస్ట్ అయిపోతారని కూడా వార్తలు వచ్చేసినాయి కేటీఆర్‌ని. మరి ఇప్పటివరకైతే అరెస్ట్ చేయలేదు. బట్ స్టిల్ దీని మీద అయితే ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. మీరు యాజ్ ఎ బీఆర్ఎస్ నాయకులుగా మీరేం చెప్పదలుచుకుంటున్నారు దీని గురించి? ఒకటండి, ముందుగా అసలు ఈ ఫార్ములా ఈ కార్ రేసులో అవినీతి లేదు, అక్రమం లేదు, ఏం జరగలేదు. ఇది కావాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడ దొరుకుతాడో అని మొదటి నుంచెల్లి స్కాన్ చేసుకుంటాడు. ఇదేదో ఇలా ట్రాన్సాక్షన్ జరిగినాయి కదా, దీంట్లో ఏమైనా పట్టుకుంటే దొరుకుతాడా అని చెప్పి దీని మీద మొత్తం క్యాబినెట్ కూర్చుండబెట్టుకొని ఏం చేయాలి, ఎట్లా చేయాలని చాలా రోజులు దీని వర్కౌట్ చేసిండు. ఈ మధ్యలోనే ఢిల్లీ పోయినప్పుడల్లా కూడా వారికి లోపాయకారంగా కలుస్తున్న నాయకులు కూడా కలిసి కొంత ఒప్పందం చేసుకుని వచ్చినట్టున్నది. అందుకనే ఈ మధ్యలో ఫార్ములా ఈ కార్ రేసు దాంట్లో జరిగింది ఏంటండి, వాస్తవం ఏంది అసలు? ఫార్ములా ఈ కార్ రేసు హైదరాబాద్ ప్రాంతంలో పెట్టడానికి ప్రధాన కారణం నేను ప్రజలకు తెలవాలని కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం లేకుండా భవిష్యత్ అంతా కూడా ఎలక్ట్రానిక్ రంగం ఉన్నదని నాటి మున్సిపల్ మరియు ఇండస్ట్రీ మినిస్టర్గా ఆలోచన చేసి భవిష్యత్తులో ఈ యొక్క భారతదేశానికి ఎలక్ట్రానిక్ వాహనాలు ఎక్కడ అంటే తెలంగాణ కేరప్ అనే విధంగా చేయాలనే ఒక సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతో నాడు ఎంతో ఇబ్బంది పడి, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా F1 కార్ రేసింగ్ కోసం ప్రయత్నం చేసిండు. ఆనాడు అప్పుడున్న బెర్నో ఎలెస్టోర్ అనే క్యాండిడేట్ కూడా కలిసి F1 రేసు చీఫ్ను ఆనాడు కలిసిండు 2003లో. ఇది హైదరాబాద్ ప్రాంతానికి తీసుకురావడానికి ప్రయత్నం చేసిండు F1 కార్ రేసింగ్. ఆ తర్వాత హైదరాబాద్ కదా అసలు వాళ్ళు అప్పుడు ఇండియాకి రావడానికే ఇబ్బంది పడ్డారు. రాలేమండి, ఇండియాకి మీరు రాలేమని చెప్పి. సో ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో ఏదో 2009-10లో జరిగింది. దాదాపు 1700 కోట్లు ఖర్చు పెట్టిండు. ఆ తర్వాత చెన్నైలో జరిగింది ఈ కార్ రేసింగ్. అవి కూడా ఏంది F1, F2, F2, F3, F4. కానీ కేటీఆర్ గారు ఆలోచించింది ఎలక్ట్రానిక్ రంగంలో, అంటే శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం లేకుండా ఎలక్ట్రానిక్ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణను తయారు చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క నిర్వాహకులను కలిసి ఒప్పించి హైదరాబాద్ తీసుకోవడానికి ప్రయత్నం చేసిండు. ఇది రాష్ట్రానికి సంబంధించింది కాదండి, ఫస్ట్ తెలుసుకోవాల్సింది. ఇది దేశం మొత్తం గర్వకారణం. ఎందుకంటే ఇలా మన జమ్మూ కాశ్మీర్లో మోటార్ కార్ రేసింగ్ జరిగితే ఫోర్ కార్ రేసింగ్, ఇది నరేంద్ర మోడీ గారు ఒకసారి చూపించండి. ఇది భారతదేశం మోటార్ స్పోర్ట్స్కు అనువైనదని, కాశ్మీర్ అందమైన ప్రాంతం అని చెప్పి నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేసిండు. అంటే ఇట్లాంటి ఇది దేశానికి సంబంధించిన విషయాలు. సో ఆనాడు ఇక్కడ ఫార్ములా ఈ కార్ రేస్ పెడితే అప్పుడున్న కేంద్ర స్పోర్ట్స్ మినిస్టర్ వచ్చిండు, కిషన్ రెడ్డి గారు వచ్చి కూడా గొప్పలు చెప్పుకున్నాడు. బ్రహ్మాండంగా చేసిరు, బాగా నిర్వహించారు, ఇలా మా పాత్ర కూడా ఉన్నదని అట్లా ఏం లేకున్నా కొంత గొప్పలు చెప్పుకున్నాడు. ఆ తర్వాత అనేక మంది స్పోర్ట్స్ సంబంధించిన ఐకాన్లు వచ్చారు ఈ రాష్ట్రానికి. అది పెట్టిన ఉద్దేశం ఏంది, ఈ ఎలక్ట్రానిక్ రంగ ఉత్పత్తులు పెరగడానికి. ఇవాళ అది పెట్టడం తర్వాత ఈ రాష్ట్రానికి దాదాపుగా 700 కోట్ల లాభం జరిగింది. ఇలా ముఖ్యమంత్రి గారు చెప్తున్నది ఇలా ఇది మేము చెప్తున్నది కాదు, ఇది నెల్సన్ అనే సర్వ ఫార్ములా ఈ రేస్ కారు వల్ల తెలంగాణకు 700 కోట్ల లాభం చేకూరుందని నెల్సన్ రిపోర్ట్ చెప్తున్నది. ఇది ఎప్పుడు చెప్పారండి? ఇది అయిపోయినాకనే, ఈ యొక్క ఫిబ్రవరిలో ఇది అయిపోయింది కదా, పోటీ అయిపోయినాక 1-2 నెలలకు వీళ్ళు దీన్ని సర్వే చేశారు మొత్తం ఈ స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు నెల్సన్ సర్వే అనేది ఇది వీరు 1-2 నెలల తర్వాత అసలు ఎట్లా అయింది అంటే, ఇది ఎట్లా వచ్చింది, జిఎస్టీ దానితో పాటు కొన్ని కంపెనీలు. ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీ వచ్చింది తెలంగాణకు, అది దాదాపుగా 9,000 కోట్ల పెట్టుబడి పెట్టిందండి అమర్ రాజా బ్యాటరీస్. కాదు, ఇప్పుడు మీరు 700 కోట్లు దానికి
ప్లస్ అయింది హైదరాబాద్‌కి 700 కోట్ల పెట్టుబడులు వచ్చినాయని మీరు అంత స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారంటే 600 కోట్ల కుంభకోణం జరిగిందని అంత స్పష్టంగా చెప్తున్నారు. ఇలా 600 కోట్ల కుంభకోణం జరిగిందని ముఖ్యమంత్రి అంటుండు కదా. 600 కుంభకోణం జరిగింది కాదు. 700 కోట్ల లాభం, వచ్చే లాభాన్ని పోగొట్టినావు నువ్వు ముఖ్యమంత్రి గారు. ఇలా మీరు దాన్ని కంటిన్యూ చేసి ఉంటే, ఆ అగ్రిమెంట్ను మీరు కంటిన్యూ చేసి ఉంటే, ఆ అగ్రిమెంట్ను క్యాన్సిల్ చేసుకోకపోయి ఉండుంటే ఇలా మరొక 700 కోట్లు రాష్ట్రానికి వచ్చేది ఉండే. ఇక్కడ ఇలా ఆనాడు అమరరాజ బ్యాటరీ 9,500 కోట్ల లాభం జరిగింది. అమరరాజ బ్యాటరీ ఇక్కడ పెట్టడం వల్ల ఇలా హైదరాబాద్లో. సో హుండై కంపెనీ దాదాపుగా 1,400 కోట్ల పెట్టుబడి పెట్టింది ఎలక్ట్రానిక్ రంగంలో. హుండై కార్స్, ఎలక్ట్రానిక్ కార్స్ ఈ రాష్ట్రంలో. సో ఇలా ఇట్లా డైరెక్టు, ఇండైరెక్టు, ట్రాన్స్పోర్టు, అదేవిధంగా ఆ టూరిజం, అదేవిధంగా జిఎస్టీ ధర, ఇట్లా అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టింది గవర్నమెంట్ 40 కోట్లు, ప్రైవేటు వాళ్ళు పెట్టింది 100 కోట్లు, వచ్చిన లాభం 700 కోట్లు. నువ్వేమో 600 కోట్లు నష్టం జరిగింది అంటున్నావు. నేను ఇలా స్ట్రేట్గా క్వశ్చన్ అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. ఇలా స్వయంగా దీనికి సంబంధించి ఈ యొక్క నిర్వాహకులు మొన్న దానకిషోర్కు ఒక మెయిల్ పంపిండు. 600 కోట్లు అంటే పచ్చాబద్దాలు మాట్లాడింది కదా, దీనికి సమాధానం చెప్పాలి. ఇలా గతంలో అగ్రిమెంట్ ప్రకారం గత బీఆర్ఎస్ సర్కారు మాకు డబ్బులు ఇచ్చింది, ఇది కంటిన్యూ కావాలంటే మీరు డబ్బులు పంపాలి, ఇంకా 50% అమౌంట్ పంపాలి, 45 లక్షల బాండ్స్ పంపాలి మీరు అని చెప్పిండు. ఇది ఇట్లా పెట్టిండు. దీంట్లో మొత్తం డీటెయిల్గా ఉన్నది. ఇట్లా టోటల్గా ఈ నేను చదివి కూడా వినిపించమంటే వినిపిస్తాను నేను. జనరల్గా ఈ అగ్రిమెంట్ యొక్క దీంట్లో ఏం రాసిండు అనేది అంటే ఏబీబీ ఫార్ములా ఇది. మొన్న డిసెంబర్ 22, 23 సంవత్సరంలో అంటే వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు మెయిల్ పంపిస్తే ఇది కూడా బయట పెట్టలే వీళ్ళు. అసలు ట్రాన్సాక్షన్ జరిగిన మెయిల్స్ పెట్టాలిగా వీళ్ళు. బయట ఏం పట్టిండు, ఇవాళ ఈజ్ ఇన్ మెటీరియల్ బ్రేచ్ ఆఫ్ అవర్ అగ్రిమెంట్ డ్యూ టు ఫెయిల్యూర్ టు పే సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ది ఫీజ్, థర్డ్ ఇన్స్టాల్మెంట్ 50% ఆఫ్ ది 45 lakhs బాండ్స్ డ్యూ డేట్ 31 December 23. మీరు 31 December 23 వరకు పంపిస్తే ఇది కంటిన్యూ ఉంటుంది అగ్రిమెంట్, లేకపోతే క్యాన్సిల్ చేసుకుంటామని రాసిండు. అంటే 50% కట్టాలి, 50% గత బీఆర్ఎస్ సర్కార్ ఇవ్వడం జరిగిందని. ఇలా నేను అడుగుతా ఉన్నాను, ఇలా ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఇలా మీరు జరిగిన ట్రాన్సాక్షన్స్, మీరు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇలా దీన్ని చీప్ వచ్చి మిమ్మల్ని కలిసిపోయాడు. ఫార్ములా ఈసాగా వ్యవస్థాపకుడు చీపు అల్బర్ట్ లోంగో ఇది డిసెంబర్ 13, 2023లో ముఖ్యమంత్రి గారిని కలిసిండ్రు. మీరు ఎందుకు బయట పెట్టలేదండి? ఇది ఎందుకు దాచిండ్రు వీటిని? ఒక పెద్ద ఈ కార్ రేసుకు సంబంధించిన వ్యవస్థాపకుడు ఈ రాష్ట్రంకి వచ్చి నిన్ను కలిసిండు కదా, దీన్ని ఎందుకు బయట పెట్టలే? ఎందుకు మీ పిఆర్ఓ, సీఎం పిఆర్ఓ బయటికి రిలీజ్ చేయలేదు? ఇప్పుడు బయటికి రాకపోతే ఈ ఫోటో ఎలా వస్తుందండి? బయటకు రిలీజ్ అనుకోకుండా ఇప్పుడు ఇది కూడా ఈ మెయిల్ బయట ప్రెస్కు పెట్టలే కదండి. ప్రెస్కు పెట్టలే, వీళ్ళు పెట్టుకున్న ట్విట్టర్లకి వెళ్ళి తీసుకున్నది. ఇవన్నీ ట్వీట్ చేస్తారు కదా, ట్వీట్లకి వెళ్ళి తీసుకున్నారు. ఇలా ఇప్పుడు ఈ మెయిల్ కూడా ఇది బయట పెట్టినారు, అధికారికంగా పెట్టలే కదా. ఇలా మెయిల్ పంపించింది. ఇది డిసెంబరు, ఇది కూడా 22వ తారీఖు నాడు పంపించారు. మీ అగ్రిమెంట్ కంటిన్యూ చేయన్నా లేదా గతంలో ఇచ్చినామని. ఇలా వీళ్ళు స్వయంగా చెప్తున్నది ఏంది, గతంలో ఇచ్చిన 55 కోట్లు 2 ఇన్స్టాల్మెంట్ ప్రకారం మాకు అందినయి, ముట్టినయి, మిగతా అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు? 31వ తారీఖు వరకు ఇవ్వండి, ఇస్తే కంటిన్యూ చేస్తాం, మా క్యాలెండర్లో మీ యొక్క హైదరాబాద్ ప్రాంతాన్ని పెట్టుకుంటాం, లేకపోతే క్యాన్సిల్ చేసుకుంటామని. ఇలా వీళ్ళు కూడా ఆర్బిట్రేషన్లో కేసు వేసిండ్రు. వీళ్ళ అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళకు మనం 4 సంవత్సరాల అగ్రిమెంట్, 4 టర్ములు మనం చేసుకోలేదు. ఈ ప్రభుత్వం రాగానే క్యాన్సిల్ చేసుకున్నది. ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నది అంటే ఇలా వీరు పంపిన హెచ్ఎండిఏ నుంచి పంపిన పైసలలో ఇది ట్రాన్సాక్షన్ సరిగా జరగలేదు, ఇంట్లో దొరికిపోయిండు కేటీఆర్ గారు, మనం ఇది కంటిన్యూ చేసుకుంటే కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడం కుదరదు కాబట్టి అని చెప్పి వారు దొంగ నాటకం ఆడి పచ్చాబద్దాలు మాట్లాడి మీరు వాస్తవాలు బయట పెట్టకుండా ఉన్నా కూడా మేము తెలుసుకుంటా ఉన్నాం. ఇలా వాళ్ళే పెడుతున్నారు కంపెనీ వాళ్ళు. ఇలా నిజంగా కేటీఆర్ మీద కేసు పెట్టాల్సి వస్తే ఈ కంపెనీ మీద కూడా కేసు పెట్టాలి. ఇప్పుడు 55 కోట్లు వాడు తీసుకున్నాడు కదా కంపెనీ వాడు, వారి మీద కూడా కేసు పెట్టాలి కదా. మేమేం కేటీఆర్ జేబులోకి వెళ్ళి ప్రభుత్వం నుంచి ఇచ్చినాము, అది కూడా బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్ జరిగినాయి. సో అది ఇండియన్ నేషనల్ బ్యాంకు ద్వారా లండన్కు పంపించినాము. సో దాంట్లో అవినీతి ఎక్కడ జరిగింది? నువ్వు ఇలా కేటీఆర్ మీద కేసు పెడితే ఆ కంపెనీ మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుంది. ఇప్పటికీ ఆ కంపెనీ వాళ్ళు మాకు అగ్రిమెంటు వీళ్ళంతా కూడా ఒప్పందం సరిగా చేసుకోలేదా, ఒప్పందాన్ని ఉల్లంఘన చేసిందని చెప్పి ఇలా ఒక కంపెనీ ఆర్బిట్రేషన్లో కేసు పెట్టారు.
అంతర్జాతీయకు సంబంధించిన సంస్థలలో వారు కేసు పెట్టిరు, ప్రభుత్వం మీద పెట్టిరు. డెఫినెట్గా అది కూడా కంటిన్యూ అవుతుంది కదా. ఇలా నేనేమంటున్నానంటే ఇలా ఒక్క తెలంగాణ రాష్ట్రం కాదు, తమిళనాడు రాష్ట్రం చెన్నైలో జరిగింది అగ్రిమెంటు. సీఎం స్టాలిన్ గారు వారి కొడుకు డిప్యూటీ సీఎం వీళ్ళు మార్చుకుంటున్న సందర్భం. ఇలా గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో కూడా F1 రేస్ కోసం జరిగితే ఆనాడు ఇదే F1 రేస్ కోసం ఇదే హైదరాబాద్ ప్రాంతంలో 500 ఎకరాలు కేటాయించాడు చంద్రబాబు నాయుడు గారు గోపన్పల్లిలో. అది ఇప్పుడు కోర్టులో ఉన్నది, కోర్టులో నడుస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్నది. దీంట్లో దాదాపుగా 120 సర్వే నెంబర్లో రేవంత్ రెడ్డి గారి భూమి 400 ఎకరాలు ఉన్నది గోపన్పల్లిలో. మరి ఇవేనా ఫేక్ చేసినాయి ఇవన్నీ? కారు ఎవరి కోసం చేసినావు? కేటీఆర్ జేబుల కోసం చేసిండా? తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది, ఈ రాష్ట్రం దేనికి కేర్ ఆఫ్ అడ్రస్గా పెట్టాలని ఒక ఆలోచన చేసి ఫార్ములా ఈ కార్ రేసును కష్టపడి తీసుకొచ్చి ఈ యొక్క హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచాలని మేము ప్రయత్నం చేస్తే నువ్వు అబద్ధాలు వేసి ఇలా అంతర్జాతీయ కంపెనీలు ఇట్లాంటి వాళ్ళు మీరు ఇట్లా చేయడం వల్ల రేపు హైదరాబాద్ ప్రాంతానికి ఎవడన్నా కంపెనీ పెట్టడానికి వస్తాడా? మీ చేష్టలు చూసి ఎవడన్నా వస్తాడా? ఈ రాష్ట్ర ప్రభుత్వం చేష్టలు చూసి? అరే ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఒక ప్రభుత్వం నుంచి వెళ్ళి కొన్ని మిస్లీడింగ్స్ ఉంటాయండి, అవి తర్వాత సెట్ చేసుకుంటారు కామన్గా. ఏ ప్రభుత్వమైనా ఏ డిపార్ట్మెంట్ అయినా కొన్ని జరుగుతూ ఉంటాయి. అదేం ఇల్లీగల్గా జరగలే కదా, లీగల్గా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిండ్రు. దాంట్లో వీళ్ళేంది విదేశీలకు మధ్య డబ్బులు పంపేటప్పుడు ఏ రూపంలో పంపిండ్రు, డాలర్ రూపంలో పంపిర్రా, ఈ రూపంలో పంపిర్రా, ఇట్లాంటి టెక్నికాలిటీ అంశాలు అడుగుతూ ఉన్నారు. అవి పెద్ద అంశాలు కానే కాదు, కేసు పెట్టి లోపల ఏం చేయాల్సిన అంశాలు కానే కాదు. నువ్వు ఏసీబీ ఎందుకు వచ్చింది ఇంట్లకు? ఏసీబీకి ఒక రోజులో దారా కిషోర్ గారు పోయి కంప్లైంట్ చేస్తే ఒకటే రోజులో ఎఫ్ఐఆర్ చేసింది. విచారణ చేయకుండా ఎఫ్ఐఆర్ చేయొచ్చా? ఏసీబీ కేసు ఎఫ్ఐఆర్ చేసిందని దాన్ని చూసి పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఈడీ వాళ్ళు ఎంటర్ అయ్యింది. అందులో ఈడీ సుమోటగా చేసింది. అంటే ఏ దురుద్దేశం లేకుంటే వీళ్ళంతా ఎందుకు ఎంటర్ అవుతున్నట్టు దీంట్లో? డెఫినెట్గా ఇలా కక్ష ఉన్నది కదా, ఉంటేనే కదా ఏసీబీ 24 గంటల్లో కేసు ఫైల్ చేస్తుంది. ఏసీబీ చూసి ఈడీ ఎంట్రీ అవుతుంది. ఈడీ ఎట్లా ఎంట్రీ అవుతుంది? ఈడీ సెంట్రల్ ఆధీనంలో లేకుండా, బీజేపీ వాళ్ళ కన్సర్న్లో లేకుండా ఎట్టి పరిస్థితులు రాదు. అది స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని చెప్తా ఉన్నా కూడా బీజేపీ కన్సర్న్లోనే ఈడీ వ్యవస్థ నడుస్తూ ఉన్నది. చాలా సందర్భాల్లో చూసినాం, రాష్ట్రాలలో ఒక ప్రభుత్వాలను కూల్చేటప్పుడు ఈడీలను సిబిఐలను ఎట్లా వాడుతుందో బీజేపీ నాయకత్వం మనం కళ్ళ ముందట కనిపించింది. సో మొన్న మా పార్టీ నాయకురాలు కవిత మీద గారు కూడా ఈడీ ఏ విధంగా ప్రయత్నం చేసిండు, బీజేపీ వాళ్ళు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కలిపి లోపాయకార ఒప్పందం ఏ విధంగా చేసుకుంటుంది మనం చాలా సందర్భాల్లో చూసినాం. కాబట్టి ఇది కక్షపూరితంగా పెట్టిన కేసు, దీంట్లో పసలేదు, ఇలా కరప్షనే జరగలేదు, నయా పైసా జరగలేదు, ఒక పైసా జేబులోకి వెళ్ళి తీసుకున్నది కూడా కాదు. కాబట్టి ఇది నిలబడదండి. ఈ కేసు నిలబడది. ఆదిలోనే ఇప్పటికే హైకోర్టు దాంట్లో పసలేదని చెప్పి అరెస్ట్ చేయొద్దని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చిన సందర్భాన్ని కూడా మనం చూసినాం దీంట్లో. సో కాబట్టి ఇలా నిండు అసెంబ్లీలో సభ్యులను ప్రజలను తప్పుదోవ పట్టించింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. 600 కోట్ల ట్రాన్సాక్షన్ పెట్టు, మరి చర్చ పెట్టి ఎందుకు పెడతలేవు? ఇలా మా పార్టీ నాయకులు అడుగుతా ఉన్నారు, నిజంగా ఇలా ఈ ఫార్ములా ఈ కార్ రేసులో అవినీతి జరిగిందని మీరు అంటున్నారు, అసెంబ్లీలో చర్చ పెట్టవయ్యా ముఖ్యమంత్రి గారు? మంచిదే కదా, ప్రజలకు వాస్తవాలు తెలుస్తుంది కదా. ఇలా మేమే అడుగుతాం, మా హరీష్ రావు గారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మొన్న పోయి అడిగిండ్రు, మీరు ఫార్ములా ఈ రేస్ కేసు పెట్టిరు కదా, దీని మీద చర్చ పెట్టండి అని చెప్పిండ్రు. నువ్వు చర్చ ఎందుకు పెడతావు? ఎందుకు భయపడతా ఉన్నావు? ఎందుకు పారిపోతా ఉన్నావు? ఫార్ములా ఈ కార్ రేసు మీద చర్చ పెట్టడానికి ఎందుకు భయపడతా ఉన్నావు? అంటే సబ్జెక్ట్ లేదు, నీకు చెప్పుకోవడానికి ఏం లేదు, అక్కడ దోషివని నువ్వే తేలిపోతుంది ప్రభుత్వం, కాబట్టి చర్చ పెడతలేడు. నువ్వు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి కంటిన్యూగా, నువ్వు దీని మీద ఒక గంట సేపు 2 గంటల టైం కేటాయించి ఫార్ములా ఈ కేసు మీద చర్చ ఎందుకు పెట్టలేవు? సమాధానం చెప్తారు కదా మా కేటీఆర్ గారు. నువ్వేందో నువ్వు అడుగు, నువ్వు 600 కోట్ల స్కామ్ జరుగుంటే నువ్వు అడుగు, దానికి ఏం చెప్తాడో చెప్పాలి, ప్రజలందరూ చూస్తారు కదా, ప్రజలకు వాస్తవాలు తెలవాలి కదా. అందుకే మేము అంటా ఉన్నాం, ప్రజలకు వాస్తవాలు తెలవడానికే కేటీఆర్ గారు ఆనాడు ఎందుకు అగ్రిమెంట్ చేసుకున్నాడు, అగ్రిమెంట్ను ఉల్లంఘించింది ఎవరు, ఎందుకు ఉల్లంఘించారు? ఇలా 4 టర్ముల కోసం చేసుకున్న అగ్రిమెంట్ను నువ్వు ఎందుకు క్యాన్సిల్ చేసినావు? క్యాన్సిల్ చేసి మళ్ళీ కేసు పెట్టినది ఇంకా పైన నీకు తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు ఆగిపోలేదా దీనివల్ల పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఇవాళ ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని పక్క చూడించండి. దాదాపుగా దీనికి కోట్ల మంది అభిమానులు ఉన్నారండి కార్ రేస్ కోసం. 106 ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల మంది అభిమానులు ఉన్నారట, మనకు తెలిసి చెప్తా ఉన్నారు వాళ్ళు ఈ కార్ రేస్ చూసిన వాళ్ళు. మనం ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో మొన్న ఫిబ్రవరి మాసంలో పెట్టినప్పుడు కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ తోట ఆనంద్ మహీంద్రా గారు వచ్చారు, వారు కూడా అట్లా బ్రహ్మాండంగా మెచ్చుకున్నారు, చాలా గొప్ప ప్రోగ్రామ్ అని చెప్పి. కిషన్ రెడ్డి గారు వచ్చిండ్రు, కేంద్ర మన స్పోర్ట్స్ మినిస్టర్ ఠాగూర్ గారు వచ్చిండ్రు,
చాలామంది సినిమా ఆర్టిస్టులు వచ్చిండ్రు, స్పోర్ట్స్ సచిన్ టెండూల్కర్ దీనికి ప్రమోషన్ కోసం ఢిల్లీకి పోతే ఇండియా గేట్ దగ్గర సచిన్ టెండూల్కర్ హాజరైండ్రు, నితిన్ గడ్కరీ గారు హాజరైండ్రు, అక్కడి ముఖ్యమంత్రి గారు హాజరైండ్రు. ఆ తర్వాత ఢిల్లీలో కూడా దీన్ని ప్రమోషన్ చేసినాం. ఢిల్లీలో కూడా చాలామంది మంత్రులు వచ్చిండ్రు, కొనియాడిండ్రు. అరే బ్రహ్మాండంగా మీరు తెలంగాణ రాష్ట్రానికి ఎట్లా తీసుకుపోయారు ఈ కార్ రేసు, చాలా తెలివిగా పనిచేసుకున్నారు కొనియాడిండ్రు. ఇంత అప్రిషియేషన్ ఇంత పాజిటివ్ వచ్చినప్పుడు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద నిందలేస్తుందని అనుకుంటున్నారు మీరు? డెఫినెట్లీ ఏం లేదు. ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏంటో అవార్డాలు వేయాలి, బదనాం చేయాలి, ఇష్యూ డైవర్ట్ చేయాలి. అంటే ఇదొక్క కేసే కాదండి, ఇప్పుడు రింగ్ రోడ్ ఓఆర్ఆర్ దగ్గర కూడా కుంభకోణం జరిగిందని ఈ రోజు నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మరి దానికి మీ సమాధానం ఏంటి? ఇవాళ రింగ్ రోడ్ మీద కూడా రండి, అవుటర్ రింగ్ రోడ్కి సంబంధించింది కూడా మనం ఒకసారి ఆలోచిస్తే చాలా సందర్భాలలో మా పార్టీ కూడా చెప్పింది, నువ్వు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా దీని మీద అవినీతి జరిగింది అవుటర్ రింగ్ రోడ్ మీద అని చెప్పి ఆరోపించినావు. ఇలా నిబంధనలకు తూట్లు పడిచి ఒక కంపెనీకి మీరు టెండర్ ఇచ్చారని మీరు అంటా ఉన్నారు. మరి రద్దు చేయి, ప్రభుత్వంలో నువ్వే ఉన్నావు కదా. అవుటర్ రింగ్ రోడ్కి సంబంధించింది ఎవరికైతే టెండర్ వచ్చిందో దాన్ని రద్దు చేసి దాని మీద సిట్టింగ్ జడ్జి తోటి లేదా రిటైర్డ్ జడ్జి తోటి నువ్వు విచారణ చేయించు. దాని మీద మేమే అడుగుతున్నాం కదా, నువ్వు విచారణ చేయించు అని. నువ్వు రద్దు చేయకుండా దాని మీద అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగినాయి, మేమే స్వయంగా చెప్పినాం. అవుటర్ రింగ్ రోడ్డు మేము టెండర్ ఇచ్చి దాని ద్వారా వచ్చిన పైసలు రైతు రుణమాఫీకి పెట్టినామని చాలా సందర్భాలు చెప్పినాం మేము. ఇది నేషనల్ హైవేకి సంబంధించిన రూల్స్ ఏవైతుంటాయో దాని ప్రకారమే టెండర్ ఫాలో అయినాము టీఓటీ పద్ధతిలో. సో దాంట్లో ఎక్కడ కూడా మేము అవినీతికి కానీ అక్రమాలకు కానీ ఆస్కారం లేదు. మేము చాలా వైట్ పేపర్గా క్లియర్గా క్లీన్ కట్గా ఉన్నాము. నిజంగా దాని మీద ఏమన్నా జరిగి ఉంటే ముందుగా రద్దు చేసి విచారణకు ఆదేశించాలని బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. నీకు దమ్ముంటే రద్దు చేయి రేవంత్ రెడ్డి గారు, నువ్వే కదా చెప్తున్నావు దాని జరిగిందని. కాబట్టి ఈ పసలేని ఆరోపణలు, అక్కెర్రాన్ని నిలవలేని ఆరోపణలు చేసి నువ్వు బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కేసీఆర్ గారిని, మా కేటీఆర్ గారిని బదనాం చేయాలని చూస్తే నీ పిట్ట బెదిరింపులకు ఎవరు ఇక్కడ భయపడేటోడు లేడు, నీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు ఇక్కడ భయపడేటోడు ఎవరు లేడు. నువ్వు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు అడ్వకేట్లను పెట్టుకొని ఎన్ని బ్లాక్మెయిల్ చేసినావో, ఎంత దందా చేసినావో ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కళ్ళారా చూసినాం. మళ్ళీ నీకు గదే బుద్ధి అలవాటైంది. గప్పుడు ఏ బుద్ధి ఉన్నదో ఇలా ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా గదే బ్లాక్మెయిల్ రాజకీయాలకు మళ్ళీ నువ్వు కంటిన్యూ చేస్తూ ఉన్నావు. సో నీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు భయపడ్డాడు ఎవడు బీఆర్ఎస్ పార్టీ లేడు. ఇది తెలంగాణ ఉద్యమ గడ్డ నుంచి వెళ్ళి కేసీఆర్ గారి ఉద్యమ నాయకుడి నుంచి వెళ్ళి పుట్టిన బిడ్డలు వాళ్ళంతా కూడా ఇలా మాట్లాడుతున్న నాయకులంతా కూడా, అంటే ఎవరు భయపడటం లేరు. కాబట్టి ఇలా ప్రజలన్నిటి కూడా గమనిస్తూ ఉన్నారు. నువ్వు చర్చ పెట్టవేంటే ఎందుకు భయపడతావు, ఎందుకు మారిపోతున్నావు ముఖ్యమంత్రి గారు? చర్చ పెట్ట దీని మీద ఏదైనా ఉంటే అసెంబ్లీ ఇంకా 10 రోజులు కొనసాగించు. ఈ వాల్యుబులే కదా, ప్రజలకు సంబంధించినే కదా మనం మాట్లాడుకోవాల్సింది. ఇంకో 5 రోజులు పొడిగించి దీని మీద కూడా చర్చ పెడుతుందని చెప్పు. నీ సంస్కారం వారే గొప్పగా ఆలోచించిండు రేవంత్ రెడ్డి గారు అని ప్రజలు భావిస్తారు. నువ్వు చర్చ నుంచి వెళ్ళి పారిపోయి మీదికెళ్ళి మా పార్టీ సభ్యులు ఎవరు అసెంబ్లీలో లేనప్పుడు 600 కోట్ల స్కామ్ జరిగింది, ఇంకేదో జరిగిందని వాళ్ళు లేనప్పుడు మాట్లాడితే ఏంది ఇది? ప్రజలు చూస్తూ ఉన్నారు కదా, మొత్తం రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా నీ అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇది సరైనది కాదు. నువ్వు పాలన నుంచి వెళ్ళి పరిపాలన చేతకాక ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడం లేక చేతులు ఎత్తేసి రోజొక్క ఇష్యూ తీసుకొచ్చి పబ్బం గడుపుకోవాలని ఈ ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు.